హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముడిపడని వీడని బంధం పార్ట్ 44. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా? కారులో వెళ్తున్న కళ్యాణ్కి చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది నందన తనని అలా పట్టుకోవడం. ఇలా ఎందుకు బిహేవ్ చేసింది అని ఆఫీస్కి వెళ్ళాక కూడా తన బ్రెయిన్ నుంచి వెళ్ళట్లేదు. ఇదే విషయాన్ని శరత్తో కూడా షేర్ చేసుకుంటాడు కాల్ చేసి. నువ్వు ఇదివరకే రియాక్ట్ అవ్వాల్సింది అంటాడు శరత్. అంటే ఏ విషయంలోరా అని అడుగుతాడు కళ్యాణ్. ఏముంది, ఆ అమ్మాయి ఎవరో ఏంటో కాస్త స్ట్రిక్ట్గా ఎంక్వైరీ చేయించు, వీలైతే తన పిక్ని కూడా షేర్ చేయి. అంత ఈజీగా తన ఫ్యామిలీ కాకుండా ఎవరికో ఎందుకు అప్పగిస్తావు చెప్పు. ఆల్రెడీ తను వచ్చి 2 years అవుతుంది. ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూస్తాం తన ఫ్యామిలీ కోసం? కావాలంటే బ్లడ్ అండ్ DNA టెస్టులు చేయిద్దాం. నా మాట విని ముందు ఆమె పిక్ ఊటీ పోలీసులకు షేర్ చేయి అంటాడు శరత్. అది కూడా నిజమే అనిపిస్తుంది కళ్యాణ్కి. వెంటనే ఊటీ పోలీసులకి కాల్ చేస్తాడు నందిని విషయంలో ఎంక్వైరీ స్ట్రిక్ట్గా చేయమని. ఆ రోజు స్కూల్కి ఆఫ్ డే అవ్వడంతో తొందరగా వచ్చేస్తుంది కావ్య. ఇంటికి తాళం వేసి ఉంది. ఇక తప్పక 4 అడుగులు ముందుకు వేసి పక్కింట్లోకి చూస్తుంది గేట్ నుంచి. అప్పటికి బాబు వాళ్ళ ముంగిట్లో రకరకాల టాయ్స్తో వాడి చుట్టూ వేసి కూర్చొని ఆడిస్తూ ఉంటారు క్రాంతి, అరవింద్, అను. పక్కన శరత్ మంగమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. వియాన్ కూడా ఎంతో హ్యాపీగా వాళ్ళని చూసి నవ్వుతూ కేరింతలు కొడుతున్నాడు. వాడి నవ్వు చూసి కావ్యకు కూడా పెదాలపైన నవ్వు వస్తుంది. మళ్ళీ అంతలోనే సీరియస్గా ఫేస్ పెట్టుకొని లోపలికి వచ్చి, మంగమ్మ ఇక్కడేం చేస్తున్నావు, ఏంటిదంతా అని అడుగుతుంది. ఏం చెప్పనమ్మా, నువ్వు మన ఇంటికి రావద్దు అన్నావని బాబుని ఇక్కడికే తీసుకురమ్మని పట్టుబట్టారు. ఇదిగో ఈ బాబు మీకు చెప్తాను అని బాబుని ఇక్కడికి తీసుకొస్తుంటే వాళ్ళకి ఇవ్వడం ఇష్టం లేక నేనే ఇక్కడికి వచ్చి కాపలా కాస్తున్నా అంటుంది మంగమ్మ. వెంటనే కావ్య బాబునెత్తుకొని కోపంగా శరత్ ముందుకు వెళ్ళి, శరత్ ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? ఎందుకు ఇలా నా వెంట పడుతున్నారు? నన్ను బతకనివ్వరా? చచ్చిపోవాలా చెప్పు? అప్పుడు ఒక ప్రాణం పోయింది. ఇక మేమిద్దరం కూడా చచ్చిపోతే మీరు హ్యాపీగా ఉంటారా? ఒకసారి చెప్తే అర్థం చేసుకోండి. మాటి మాటికి నా వెంట పడకండి, నా బాబు దగ్గరికి రాకండి అంటూ వెనక్కి తిరిగి 4 అడుగులు వేసిందో లేదో ఆగిపోయింది కావ్య. ఆమె ఎదురుగా సురేంద్రను చూసి, ఏంటమ్మా మాటలు? నిన్ను బాబుని దూరం చేసుకోవడానికేనా ఇంత దూరం వచ్చింది మేము మీ చుట్టూ తిరుగుతున్నది? నిజమే, నీ విషయంలో ఒక తప్పు జరిగిపోయింది. దానికి శిక్ష అందరం అనుభవిస్తున్నాం. నీ కోపంలో కూడా అర్థం ఉంది, ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నదేంటి? 2 ఏళ్ల క్రితం మేమేం ఎలా ఆలోచన లేకుండా ఆవేశంతో ప్రవర్తించామో అదే ప్రవర్తన ఇప్పుడు నీలో కనిపిస్తుంది. నీ మనసు గాయపడిందని తెలుసు, కానీ ఎదుటి వాళ్లకు అదే నొప్పిని ఇస్తున్నావు నువ్వు కూడా. అది ఆలోచించుకో. అయినా నీ మీద మాకు కోపం లేదు, ఎందుకంటే మేము అనుభవించిన దానికంటే 100 రెట్లు నరకం నువ్వు అనుభవించావు. అందుకే నీ ముందు ఇంటిల్లపాది మీ తల వంచుతున్నాం అంటాడు సురేంద్ర. కావ్య సురేంద్ర ముందు అలాగే ఏడుస్తూ నిలబడింది. బాబుని చేతిలోకి తీసుకుంటాడు సురేంద్ర. అబ్బా, నువ్వు చల్లగా ఉండు బిడ్డా, ఒక కన్న తల్లి లెక్క ఆలోచిస్తున్నావు అంటుంది అనుకోకుండానే మంగమ్మ.
వదినని ఏమనకు బాబాయ్, ఆమె ఏమన్నా పడడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంటాడు క్రాంతి. అవును నాన్న, తన కోపంలో కూడా మాకు తను పంచిన ప్రేమే కనిపిస్తుంది అంటుంది అను. ఆ మాటలకు ఆ మాటలు వినగానే కావ్య కళ్ళు తుడుచుకొని కామ్గా వెళ్ళిపోతుంది. బాగా ఆలోచనలో పడిన కావ్య ఆ రోజు తర్వాత క్రాంతి, అరవింద్, అనూష, శరత్ ఎవరు తన ఇంటికి వచ్చినా బాబుని ఎత్తుకొని తీసుకెళ్ళినా వాడికి బట్టలు బొమ్మలు తెచ్చినా వాళ్ళను అడ్డుకోదు, ఒక్క మాట కూడా అనదు. తన పని తను చేసుకుంటూ సైలెంట్గా ఉంటుంది. ఈ విషయం తెలిసిన కళ్యాణ్ ఎంతో సంతోషిస్తాడు. ఇక త్వరలో కావ్య మారుతుంది అనే నమ్మకంతో వెంటనే ఈ విషయాన్ని తన తల్లిదండ్రి, నానమ్మ, పిన్నికి చెప్పి వాళ్ళను కూడా బీచ్‌పల్లి తీసుకువెళ్ళాలని అనుకుంటాడు. కానీ అంతలోనే అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఎర్లీ మార్నింగ్ నార్మల్‌గానే కావ్య లేచి తన పని తను చేసుకుంది. పక్కింటి నుంచి ఎవరూ రాలేదు బాబు కోసం. అది గమనిస్తూనే రెడీ అవుతుంది. తన ఇంటి నుంచి బయటికి వెళ్తే లెఫ్ట్‌లో కళ్యాణ్ కొన్న ఇల్లు ఉంటుంది. రైట్ సైడ్ నుంచి తన స్కూల్‌కి రూట్ కాబట్టి ఆ ఇంటి వైపు చూడకుండా వెళ్ళిపోతుంది స్కూల్‌కి కావ్య. హాఫ్ డే అవ్వడంతో ఆఫ్టర్‌నూన్ ఇంటికి వస్తుంది. ఇంట్లోనే బాబుతో మంగమ్మ కూడా ఉంటారు. ఏంటి మంగమ్మ, పక్కింటి వాళ్ళు ఎవరూ రాలేదా అని అడుగుతుంది కావ్య. లేదమ్మా రాలేదే, నేనే బాబుని తీసుకొని వెళ్ళాను. కానీ ఇంటికి తాళం వేసి ఉంది. మాట కూడా చెప్పలేదు. ఎటు వెళ్లారో ఏమో. బాగా అలవాటు పడిపోయారు పిల్లలు అంటుంది మంగమ్మ. ఏంటి తాళం వేసి ఉందా? అంటే మార్నింగ్ నుంచి నీకు ఎవరూ కనపడలేదా? కంగారుగా అడుగుతుంది కావ్య. లేదమ్మా అంటుంది మంగమ్మ. ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి కాసేపు ఆలోచిస్తుంది. తిందురు గాని రండమ్మా అంటుంది మంగమ్మ. తర్వాత తింటాను అంటూ వాళ్ళకి కాల్ చెయ్యాలా వద్దా అని చాలాసేపు ఆలోచించి ఒక్కసారి కాల్ చేస్తాను, అది కూడా శరత్‌కే అని కాల్ కలుపుతుంది. 2 సార్లు బెల్ మోగింది కానీ లిఫ్ట్ చేయలేదు. దాంతో మొబైల్ పక్కన పెట్టి బాబుని ఎత్తుకొని హాల్‌లో కూర్చుంది. మళ్ళీ తన ఫోన్ మోగుతుంది. మంగమ్మ ఇవ్వడంతో లిఫ్ట్ చేసి హాయ్ శరత్, ఏమైంది? సడన్‌గా వెళ్ళిపోయారు అని అడుగుతుంది అనుమానంగా కావ్య. ఆ! అవును. అది అంటాడు శరత్. ఏమైంది శరత్, ఎందుకు తడబడుతున్నావు? ఎందుకు? ఎనీథింగ్ రాంగ్ అని అడుగుతుంది. అంటే అది అనగానే చెప్తావా లేదా? గట్టిగా అరుస్తుంది కావ్య. చెప్తాను, శాంతంగా విను. చలపతి అంకుల్‌కి నిన్న నైట్ హార్ట్ ఎటాక్ వచ్చింది. ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్నారు. అందుకే చెప్పకుండా వచ్చేశాం అన్నాడు. ఆ మాట వినగానే గుండెలో రాయి పడింది కావ్యకి. ఒక్కసారి చలపతి ముఖం కళ్ళల్లో కనబడింది. ఇప్పుడు ఎలా ఉంది మామయ్యకి? వణికింది తన గొంతు అలా అడుగుతుంటే. టైంకి కళ్యాణ్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళాడు కాబట్టి ప్రమాదం తప్పినట్టే. కానీ అబ్జర్వేషన్‌లో పెట్టారు. మనిషి శారీరకంగా కాదు, మానసికంగా కూడా అలసిపోయాడు కావ్య అంటాడు మెల్లిగా. ఇక జవాబు ఇవ్వకుండా కాల్ కట్ చేస్తుంది కావ్య. చాలాసేపు ఫోన్‌లో మాట్లాడింది సాహితి కుందన్‌తో. నార్మల్‌గానే అన్నిటికీ జవాబు ఇచ్చాడు కుందన్. ఒకరోజు వైజాగ్ రాకూడదా? నిన్ను చూడాలని ఉంది అంటుంది. ఆఫ్టర్‌నూన్ వీడియో కాల్ చేశాను కదా, చూడలేదా అని అడిగాడు. అలా కాదు, నిన్ను డైరెక్ట్‌గా చూడాలి అంటుంది. వారం రోజులయ్యాక చూస్తాను. ఇప్పట్లో రావడం కుదరదు. ఆఫీస్ వర్క్‌తో బిజీగా ఉన్నాను అన్నాడు కుందన్. ఓకే. ఐ లవ్ యూ సో మచ్. ఐ మిస్ యూ అంది సాహితి. నాకు నిద్ర వస్తుంది. టేక్ కేర్, గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేశాడు కుందన్. కుందన్
ఎందుకు ఇలా మారిపోయావు? నీకోసమే కదా నేను అన్నీ వదులుకుంది. చివరికి బాబును కూడా. అయినా నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా? నీ ఫస్ట్ ఇంపార్టెంట్ నేనే కావాలనుకున్నాను. అది తప్పా? కళ్ళ ముందున్న నన్ను కాదని పిల్లలు కావాలని పోరు పెడుతున్నావు. కనీసం పిల్లల కోసమైనా తల్లికి దూరం అవుతావేమో అని టాబ్లెట్లు వేసుకున్నాను. అటు తల్లిని వదలవు, ఇటు పిల్లలు కావాలని అంటావు. ఆ ఇంట్లో నేను హ్యాపీగా ఉండలేను. నిన్ను హ్యాపీగా ఉంచలేను. వేరే కాపురం పెడదాము అంటే అలా ఒప్పుకోవు. ఇంకా ఎలా? ఎలా దారికి తెచ్చుకోవాలి నిన్ను నేను? అంటూ తనలో తానే మదనపడుతుంది సెల్ఫిష్ సాహితి. అంతలోనే బయటి నుంచి వచ్చిన నారాయణ, ఆ చలపతికి హార్ట్ వచ్చిందంట అంటాడు. సాహితి ఆ మాట విని షాకింగ్ గా చూస్తుంది. వంటింట్లోంచి విన్న శారద బయటికి వచ్చి, అయ్యో అవునా, ఇప్పుడెలా ఉంది అని అడుగుతుంది. ఏమో హాస్పిటల్లో ఉన్నాడంట అన్నాడు. అవునా, రేపు వెళ్ళి చూసొద్దామా అని అడుగుతుంది అమాయకంగా. ఏం ముఖం పెట్టుకొని వెళ్తావ్? వెళ్ళి వాళ్ళతో తిట్లు తిని రావాలా? నీ కూతురు చేసింది సరిపోలేదా అని అడిగాడు. ఒక్క కూతురినే అంటావే, ఇద్దరి కూతుర్లు చేశారు కదా అంటుంది శారద. అవును, సాహితీ చేసింది తప్పే. మరి నీ కూతురేం చేసింది? సాహితీ లేచిపోయి పెళ్లి చేసుకున్నా తన భర్తతో కనీసం అత్తారింట్లో ఉంది. నీ కూతురు అని గట్టిగా నవ్వుతాడు నారాయణ. ఆ నవ్వులో హేళన. 3 ముళ్ళు వేయించుకుంది, 3 నాళ్ళ ముచ్చట చేసుకొని వెళ్ళిపోయింది. ఎక్కడ ఉందో ఎలా ఉందో కూడా తెలీదు. అసలు ఉందో లేదో. ఆ కావ్య ఇలా పోతే మనకెందుకు అన్నాడు కసిగా నారాయణ. అతని కళ్ళల్లో కావ్య పైన ద్వేషం, శారద కంటిని దాటిపోలేదు. బాబుతో హాస్పిటల్లోకి అడుగు పెడుతుంది కావ్య. మంగమ్మ తను వస్తున్న విషయం ఎవరికీ తెలియదు అక్కడ. ముందుగా చూసిన శరత్ షాక్ అవుతాడు. ఏ హాస్పిటల్ లో ఉన్నది చెప్తాడు కానీ తను వస్తుందని ఊహించలేదు. పక్కనే ఉన్న కళ్యాణ్తో అటు చూడు అంటాడు. షాక్ అయిపోయాడు కళ్యాణ్ కూడా. కావ్యని అలాగే చూస్తూ ఉండిపోయారు ఇద్దరు. కారిడార్లో నిలబడ్డారు వాళ్ళు. అందరూ వెయిటింగ్ రూమ్ లో ఉన్నారు. దూరం నుంచి సురేంద్ర చూసి కావ్య దగ్గరికి వెళ్ళాడు. విహాన్ని తీసుకొని ఎలా వచ్చావురా అని అడుగుతాడు. రమేష్ అన్నయ్య కార్లో. మామయ్యకి ఎలా ఉంది అని అడగగానే శరత్ వచ్చి స్టన్స్ వేశారు. ఇంకా కాన్షియస్ లోకి రాలేదు. ఇక్కడకు పద వెయిటింగ్ రూమ్ కి అంటాడు. కళ్యాణ్ కూడా వచ్చి నిలబడ్డాడు శరత్ పక్కన. కానీ అతని కళ్ళు బాబు మీదే ఉన్నాయి. ఇప్పటిదాకా చేతిలోకి తీసుకోలేదు కదా బాబుని. కావ్య మంగమ్మని వెయిటింగ్ రూమ్ లోకి తీసుకెళ్తారు. అక్కడ శాంతమ్మ, కస్తూరి, వసుధ, అరవింద్, క్రాంతి తలొక్క చోట ముఖాలు వేలాడదీసుకొని కూర్చుంటారు. అను క్రాంతి పైన తల పెట్టుకొని పడుకుంది. కావ్య ఒక పక్కన సైలెంట్ గా నిలబడుతుంది. శాంతమ్మ పైకి లేచి కావ్య దగ్గరికి వచ్చి, ఇంట్లో ఒక చెడు జరిగితే కానీ రావాలి అనిపించలేదా తల్లి నీకు? లేక నీ కొడుకుతో పాటు మేమందరం కూడా చచ్చిపోయాము అనుకున్నావా అంటుంది ముఖంలో ముఖం పెట్టి చూస్తూ. ఆ మాట వింటూనే కావ్య ఏడుస్తూ ఆవిడని పట్టుకుంటుంది. వద్దు, నువ్వింకా బాధపడి మమ్మల్ని పాపంలోకి తోసెయ్యకు. నువ్వు వెళ్ళాక ఇంట్లో ఎలాంటి కళ లేకుండా పోయింది. ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నాం అంతే. తప్పు చేశాం తల్లి నీ విషయంలో, నిన్ను దూరం చేసుకొని అంటూ పట్టుకొని చాలాసేపు ఏడ్చింది శాంతమ్మ. కస్తూరి, వసుధ కూడా వచ్చి కావ్యాన్ని చుట్టుకొని ఏడుస్తారు. క్రాంతి, అరవింద్
అబ్బా రాగానే ఏడిపిస్తారా వదినని అంటూ ముగ్గురిని కూర్చోబెట్టి వాటర్ తాగిస్తారు. వాళ్ళకి చాలా రోజుల తర్వాత గుండె బరువు తీరినట్టుగా అనిపిస్తుంది. ఈలోపు అను మేల్కొని ఆశ్చర్యంగా కావ్యని చూస్తూ వదిన వచ్చిందా అనుకొని లేచి వదిన బాబు ఎక్కడా అని అడుగుతుంది. అంతే శాంతమ్మ, వసుధ, కస్తూరి ముగ్గురు ఆశ్చర్యపోతారు. బాబు ఎవరు అని. అంతలో సురేంద్ర బాబుని ఎత్తుకొని వచ్చి అమ్మా ఇదిగోవే నీ మనవడు కళ్యాణ్, కావ్యల కొడుకు విహాన్ బాబు అంటూ శాంతమ్మకి ఇస్తాడు. వాళ్ళు వాళ్ళ కళ్ళని నమ్మలేకపోతున్నారు. అసలు ఏం మాట్లాడాలో కూడా తెలీదు. అచ్చం విహాన్ లాగే మళ్ళీ చూసినట్టు అనిపిస్తుంది. అది బాధ, సంతోషమా ఏంటో తెలియకుండా పట్టుకొని ఏడుస్తూనే ఉంటారు. బాబు వాళ్ళందర్నీ చూసి భయపడి ఏడుస్తూ కావ్యకి చేతులు ఇస్తాడు. కావ్య కన్నీళ్లతో బాబుని తీసుకొని ఊరుకోబెడుతుంది. ఊరికే ఏడవకండమ్మా, మీ బాబుకి ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి. మీరే ఇలా బాధపడితే వాళ్ళకి ఎవరు ధైర్యం ఇస్తారు అని అంటుంది మంగమ్మ శాంతమ్మతో. ఏం ధైర్యం? ఇది ఇల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడే నాకు సగం ధైర్యం పోయింది. ఇప్పుడు నా కొడుకు ఇలా ఉన్నాడమ్మా, ఏం చెయ్యాలి? అక్కడ నా మనవడి బాధ చూద్దునా, ఇక్కడ నా మనవరాలి బాధ చూద్దునా అంటూ బాధపడుతుంది శాంతమ్మ. ఏం కాదమ్మా, మీ మంచి మనసుకి అంతా మంచి జరుగుతుంది అంటుంది మంగమ్మ. కావ్యని వాళ్ళు ప్రేమగా దగ్గరికి తీసుకోవడం చాలా నచ్చింది మంగమ్మకి. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే తప్పకుండా కామెంట్లో నాకు చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.